రాజధాని ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు హాజరైన ఈ సమావేశంలో అంశాల వారీగా ప్రతి సమస్యపై చర్చించారు. రోడ్లు, ప్లాట్ కేటాయింపులు, భూ సంబంధిత వివాదాలు, లంక భూముల అంశాలను సమగ్రంగా పరిశీలించారు. రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని, 6 నెలల్లో అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోజువారీగా ప్లాట్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఇంకా కేవలం 719 ఎకరాలకే ప్లాట్లు కేటాయించాల్సి ఉందని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని వర్గాలు ప్రచారం చేసే మాటలను నమ్మవద్దని రైతులకు సూచించారు. భయపడి ఇళ్లలోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మొదటి 2-3 సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ. కాబట్టి వారు చేసిన త్యాగాలని, వారి పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది, 4,000 ఎకరాలు, 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్ని ఒక్కసారిగా అన్ని కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి, 34,000లో ఎంత పర్సెంట్ మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు. ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వరకు జరుగుతూ ఉంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటా వచ్చాం అక్కడికి. ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబ్ ల్యాండ్ ఎక్కడ డిసైడ్ చేస్తే అందులో చాలా వరకు 842 ఎకరాలు అన్ని ఇవ్వచ్చు అని చెప్పి డిసైడ్ చేశారు. అందులో 683 ఎకరాలకి ప్లాట్స్ కూడా అలాట్ చేసి చాలా వరకు చేశాం. అయితే ఏమైందంటే మిగిలినవి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లంకా ల్యాండ్స్ లో ఉన్నటువంటి ఎన్జిటి కేసులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల కోర్టులో కేసు ఉంది. ఇప్పుడు ఈ కోర్టు కేసు దాదాపు రేపు ఫిబ్రవరిలో సాల్వ్ అవుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఈ లంకా ల్యాండ్స్ లో ఉన్నటన్నిటికి కూడా లంకా ల్యాండ్స్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ డెవలప్మెంట్ కు పనికిరావు. అయినప్పటికీ కూడా ఆ ల్యాండ్స్ ని తీసుకొని పూలింగ్ లో వేరే ప్రాంతంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా మంచి ల్యాండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారాయణ గారు, అందరు సిఆర్డీ అధికారులు డిసైడ్ చేశారు. అయితే కోర్టులో కేసు ఉండటం వల్ల ఇది ఫిబ్రవరి వరకు టైం పడుతుంది. బట్ బ్రాడ్ గా ఆలోచిస్తే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది ఎట్టి పరిస్థితులు ఏదో ఒక రోజు చేస్తాం. మూడోది అసైన్డ్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి 290 ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ అసైన్డ్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మడానికి వీలు లేదు. అయినా చాలా మంది వీళ్ళు రైతులు అమ్మేశారు, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మేశారు. అయినా ముఖ్యమంత్రి గారి పేదవాళ్ళు అమ్మినా సరే అసైన్డ్ చట్టం ప్రకారం అమ్మినా కూడా వాళ్ళకి అలాట్ చేద్దామని 14-19లో మనం డిసైడ్ చేస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా అమ్మడానికి వీలు లేదు అని చెప్పి దాన్ని అడ్డం పెట్టడం వల్ల అది ఈరోజు ఆగిపోయింది. ఈ ఆగిపోయిన తర్వాత దీనికి ఇక్కడ ఉన్నటువంటి అసైన్డ్ చట్టాన్ని మిగిలిన రాష్ట్రంలో ఉన్న చట్టంతో సపరేట్ చేశారు అప్పుడు మేము ఉన్నప్పుడు. అయితే ఇది మొత్తం మళ్ళీ కలపటం వల్ల దీన్ని పరిష్కరించాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని చంద్రబాబు గారు ఒక కమిటీ వేశారు. ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నిటినీ స్టేట్ మొత్తంగా మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది.
అయితే ఇది కూడా సానుకూలంగా సాధ్యమైనంత వరకు. ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది, కొంతమంది లోకల్ వాళ్ళు దీన్ని కూడా అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, కొన్ని పట్టాలు వాళ్ళకి కాకపోయినా కూడా మాయ అని చెప్పే విధంగా చేశారు. అందులో కూడా నిజ నిర్ధారణ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొంచెం వచ్చిన తర్వాత తీసుకొని దీన్ని కూడా తప్పనిసరిగా 90 days తీసుకుంటున్నాం. దీనికి 90 days లో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతుంది అనుకుంటున్నాం. అయిపోతే దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం. అందులో ఒక 20 ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ని ఈ మన ఎమ్మెల్యే గారు అదే విధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ని కూడా చేస్తే అందులో 20 acres క్లియర్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకొక 45 acres CRDA లిమిట్స్ లో ఉంది, అది కూడా వర్క్ చేస్తారు. ఇవి జనరల్ గా లార్జ్ స్కేల్ లో ఉన్నటువంటి 4-5 ఇష్యూస్